సినీ నటి హేమ మొన్ననే ఆమెమో నా మీద అసలు ఎట్లాంటి కేసు లేదు, నా మీద అనవసరంగా కుట్ర చేశారు, వార్తలు రాస్తున్నారు అని చెప్పడం, తర్వాత ఆమె మీద ఛార్జ్ షీట్ కూడా పేర్కొన్నారన్నటువంటిది పత్రికలన్నీ హైలైట్ చేయడం. అయితే ఇంకా తన మీద ఏమీ లేదని తన మానాన వదిలేయమంటూ మరొకసారి హేమ పెట్టినటువంటి పోస్టు ఒకసారి అదేంటో చూద్దాం. మీడియా వాళ్ళకి అభ్యర్థన అంటూ, మీకు దండం పెడతాను, నన్ను వదిలేని, నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అన్నటువంటిది. అందరికీ నమస్కారం అండి. గతంలో ఎలా అయితే నా మీద పాజిటివ్ వచ్చిందని ఛానల్ వాళ్ళు, మీడియా వాళ్ళు అండ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా అయితే ప్రచారం చేశారో అదే పాత న్యూస్ ని తీసుకుని వచ్చి మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారు. పాజిటివ్ వచ్చింది అని చెప్పి. ఇంకా ఛార్జ్ షీట్ నేనే చూడలేదండి, ఇంకా ఛార్జ్ షీట్ నా చేతికే రాలేదు. సో అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది? మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఎన్టీవీలో మళ్ళీ న్యూస్ యథావిధిగా చేస్తున్నారు. ఎన్టీవీతో నాకున్న ప్రాబ్లం ఏంటంటే, అక్కడ క్రైమ్ రిపోర్టరు రమేష్ వైట్లా అని చెప్పి ఆయన ఉన్నారు. లాస్ట్ టైం కూడా కుడింగ్ ఎలిమెంట్ విషయంలో కూడా ఇట్లానే రాంగ్ న్యూస్ వేశాడు అతను. నేను ఎన్టీవీకి వెళ్ళాను, అక్కడ ఎవరు లేరండి, చౌదరి గారు రాలేదన్నారు. సరే అండి అని చెప్పి అతని నెంబర్ తీసుకుని ఆయనకి ఫోన్ చేశారు, రమేష్ వైట్లకి ఫోన్ చేసి, ఏమండి నేను లేను అక్కడ, నా న్యూస్ వేయకండి ప్లీజ్, నా పేరు తీసేయండి అన్నా. మాకు పోలీసులు ఇచ్చారు, మేమెందుకు తీయాలని కొంచెం గట్టిగానే అరిచాడు ఆయన. అరిస్తే సరేనండి నేను మాట్లాడుతున్నాను, మీరు అరుస్తున్నారు, సరే మీరు ఎక్కడున్నారు చెప్పండి, నేను అక్కడికి వచ్చి మాట్లాడుతాను అన్నా. ఓకే, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను రండి అన్నాడు. సో నేను ఇమ్మీడియట్ గా కావాల్సిన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. వెళ్తే అక్కడ అతను లేడు. అక్కడ వాళ్ళందరినీ అడిగే మీడియా వాళ్ళు, ఏమండి రమేష్ వైట్ల ఎక్కడ ఉన్నారు అంటే, లేదండి వెళ్ళిపోయారు అన్నారు. అంటే నేను వస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓకే, తర్వాత నేను అక్కడ అరిచాను, ఎట్లా ఎన్టీవీ వాడు న్యూస్ వేస్తాడు నా పైన, నేను అక్కడ లేనని చెప్పేసి అడగడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే విధంగా మొన్న ఒక అతను ఫోన్ చేశాడు, ఎక్కడి నుంచి, ఎన్టీవీ నుంచి మాట్లాడుతున్నామండి, రమేష్ వైట్ల గారు మీకు ఫోన్ చేయమన్నా, నేను వాళ్ళ అసిస్టెంట్ ని అని అన్నాడు. ఓకే ఏంటమ్మా అని అడిగా. అంటే అదే మేడం ఏంటి విశేషాలు, ఏంటి ఈ న్యూస్ గురించి మాట్లాడతామని ఫోన్ చేశానంటే, నేనన్నా ఇప్పుడు వరకు నన్ను అడిగి న్యూస్ వేసారా, మీ ఇష్టం వచ్చినట్టే వేస్తున్నారు కదా, నాకైతే నేను తీయించుకున్నది నెగిటివ్ వచ్చింది, అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది, అయినా మీకు కోటిది వద్దు నాది వద్దు, నేనే మీ దగ్గర వస్తాను ఎన్టీవీకి, మీరు నా టెస్టులు చేయించండి, చెప్పేసి ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి మీ కాల్ పట్టుకుని క్షమాపణ అడుగుతాను, అదే నెగిటివ్ వచ్చింది అనుకోండి మీరేం చేస్తారో చెప్పండి అని చెప్పి నేను గట్టిగానే మాట్లాడానండి అతనితో. మాట్లాడితే అది కాదు మేడం, ఇది కాదు మేడం అని చెప్పేసి అతను ఫోన్ పెట్టేశారు. ఓకే, ఇమ్మీడియట్ గా నేను ఛాలెంజ్ చేయగానే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకుండా పెట్టారు. కట్ చేస్తే మళ్ళీ సేమ్ హేమకి డ్రగ్స్ తీసుకుంది, దానికి ఇవి వచ్చింది, మళ్ళీ పాజిటివ్ వచ్చింది అనే వేస్తున్నారు. నేను ఎన్టీవీ చౌదరి గారు నమస్తే అండి, లాస్ట్ టైం కూడా మిమ్మల్ని కలవడానికి వచ్చాను, నాకు కుదరలేదు సార్. నేను మీకు కోర్టు వద్దు, నా టెస్టులు కూడా వద్దు సార్, ఎవరిని నమ్మదు, కోర్టులో వచ్చింది కూడా నమ్మకండి, నన్ను కూడా నమ్మకండి, నేను మీ దగ్గరికి వస్తాను చౌదరి గారు, మీరు నాకు టెస్టులు చేయించండి. అలాగే టీవీ5 మీరు ఒక్కడే కాదు న్యూస్ వేసేది, టీవీ5 గానీ, బిగ్ టీవీ గానీ, ఆర్టీవీ గానీ, ఇవన్నీ కూడా ఇవే న్యూస్లు ప్రచారం చేస్తున్నారు సార్. నేను ఇంత గట్టిగా వాదిస్తున్నాను, మీరందరూ చాలా పెద్ద పెద్ద పర్సనాలిటీస్, పెద్ద పెద్ద వాళ్ళు మీరందరూని, మీ దగ్గర నేను ఒక ఛాలెంజ్ కి నించుంటున్నాను అంటే అర్థం ఏంటి సార్? మీరు పెద్దవాళ్ళు కనుక వయా మీడియాగా ఈ కింద ఏం జరుగుతుందో మీకు తెలుసో లేదో నాకు తెలియదు. నాయుడు గారు, టీవీ5 నాయుడు గారు, మీకు నేను 15-20 ఇయర్స్ అని తెలుసు సార్. గతంలో మీ ఇంటి పార్టీస్ కూడా నేను వచ్చాను, ఫంక్షన్స్ కి వచ్చాను, మీకు నా గురించి బాగా తెలుసు సార్, నేను ఎలాంటి దానిలో తెలుసు. రాత్రికి ఇంత మర్యాద రాలేదు సార్, ఏమక్కని బిరుదు రాలేదు నాకు. నేను వాదిస్తూనే ఉన్నాను సార్, మా ఇంటికి వచ్చి బిర్యానీ పెట్టి లైవ్ లోకి వెళ్తే కూడా వాదిస్తుంది, బొకాయిస్తుంది అని వేశారు. నా టెస్ట్లే లేవండి, నేను ఇప్పుడే ఇస్తున్నాను, మీరు ఎలాగ నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది అని వేస్తున్నారని అడిగితే వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నాయి హేమాని ప్రచారం చేశారు సార్ మీరు. అలాగే రవిప్రకాష్ గారు, మీరు కూడా నాకు చాలా చోట్ల కనిపించారు, చాలా పార్టీస్ లో మనం కలిసాం, డిమార్టేషన్ టైంలో కూడా కలిసాం, నేనేంటో మీకు తెలియదా? అలాగే టీవీ5 యాంకర్స్, ప్రముఖ యాంకర్స్ తో కూడా నేను పార్టీస్ చేశాను, బర్త్డే పార్టీస్ కి అటెండ్ చేశాము, మన సంగీత కథ అటెండ్ చేశాము, నేనేంటో మీకు తెలియదా సార్? సో దయచేసి మిమ్మల్ని అందరూ అడుగుతున్నారు, రాధాకృష్ణ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ప్లీజ్ అండి, మీరు పెద్దవాళ్ళు కనుక మీ 4-5 డిసిషన్ తీసుకుని ప్రింటింగ్ మీడియా వాళ్ళని, యూట్యూబ్ మీడియా వాళ్ళని, మీ మీడియా వాళ్ళని ఒక చోట చేర్చుకుని మీరు అందరు డిస్కషన్ చేసుకుని నన్ను పిలవండి సార్, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేను వస్తాను. డ్రగ్స్ అనేది నా బాడీలోనే ఉంటది కదా సార్, నాకు టెస్టులు చేయించండి అంటున్నాను కదా, నేను పబ్లిక్ గా వస్తాను అంటున్నాను. ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి సార్, మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను. ఇక్కడ
చాలా తెలివైనటువంటి ఆవిడని మరొకసారి నిరూపించుకుంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే డ్రగ్స్ వాడినప్పుడు పాజిటివ్ వస్తుంది, రెగ్యులర్గా పాజిటివ్ రాదు. ఇప్పుడు వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చింది నెగిటివ్ అని చెప్పి, ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఇంతకుముందు ఏమన్నారు, అసలు నేను అక్కడికి వెళ్ళలేదు అన్నారు. ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ నేను తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నారు. ఇక్కడ సింపుల్ లాజిక్, ఆ ఛార్జ్ షీట్నే అక్కడ కూడా సినిమా యాక్టర్లు ఉన్నారుగా, అది తెప్పించుకోండి, అందులో మీ పేరుందో లేదో చూడండి, అందులో మీ గురించి ఏం రాశారో చూడండి. దానికి వాళ్ళని రాధాకృష్ణ గారు చూడండి, నాయుడు గారు చూడండి, చౌదరి గారు చూడండి అని చెప్పి నాకు పరిచయాలు ఉన్నాయి వాళ్ళందరితో అంటే ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు ఎఫ్ఐఆర్ మార్చేయాలా, లేకపోతే ఛార్జ్షీట్ మార్చేయాలా? అక్కడ పోలీస్ కమిషనర్ ఎందుకు చెప్పారు ఆ ముక్క? ప్రత్యేకించి ఇక్కడ నన్ను పాజిటివ్ టెస్ట్ చేయండి, నాకు టెస్ట్ చేయండి. ఇప్పుడు టెస్ట్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు, అది వాడినప్పుడు వస్తుంది టెస్ట్, అంతేగాని విడి రోజుల్లో టెస్ట్ చేస్తే ఏముంటుంది దాంట్లో? పాయింట్ ఏంటి? అసలు వాడలేదు. దెన్ ఇక్కడ హాస్పిటల్ కాదు కదా, అక్కడ ఉన్నటువంటి ఆ రోజున తీసుకొచ్చినటువంటి పోలీసులు, లేకపోతే ఆ ఎఫ్ఐఆర్ కాపీ, ఆ ఛార్జ్షీట్ సంపాదించి దాన్నే పెట్టండి. ఎందుకు పదే పదే మీడియా వాళ్ళు ఏదో బ్లేమ్ చేస్తున్నారని మీడియాని మనం బ్లేమ్ చేసుకుంటూ కూర్చోవడం? కొంచెం అంటే దాన్ని ఏది బుకాయించడం అనేటటువంటి పదం ఎందుకు వాడుతున్నారంటే అందుకే వాడుతున్నారు. ఆ రోజున లేరు, ఇప్పుడేమో ఛార్జ్షీట్లో నేను చూస్తున్నాను నెగిటివ్ వచ్చింది. మరి అక్కడ లేనప్పుడు ఛార్జ్షీట్ ఎందుకు వస్తుంది, దాంట్లో నెగిటివ్ ఎందుకు వస్తుంది? పాజిటివ్ అసలు వెళ్ళలేదనే కదా చెప్పింది, వీడియో చేశాం కదా ఆ రోజు, అలాగే బిర్యానీలు చేశాం కదా, ఇవన్నీ చేశాం కదా, అన్నీ చేసి కళ్ళు ఎదురుగుండా కనబడుతుందని ఎందుకు అడావిడి అంటే, ఒకటి ఒక ఆస్పెక్ట్లో ఇది ప్రచారమే, ఆయన గట్టిగా మాట్లాడుతుంది అనేటటువంటి పాయింట్ అలా అనవసరపు హంగామా అవసరమా? మాట్లాడకుండా కూర్చుంటే కోర్టులో కేసు తేల్చుకుంటారు. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ పోనీ ఈ పాయింట్ల మీద ఏమన్నా వదిలేస్తుందా మనల్ని? సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్, బోల్డ్ అంతమందితో పరిచయాలు ఉన్నాయి, చక్కగా అవకాశాలు వస్తున్నాయి. ఈ గొడవ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? అనవసరంగా పదే పదే మీడియాని అన్నందుకు మీరు మీడియానికి వెళ్ళినంతసేపు మీడియా అక్కడ అబద్ధాలు రాస్తుంటే ఖచ్చితంగా మీడియాని కొట్టచ్చు, లేదా మీడియాని తిట్టచ్చు, మీడియా మీద మాట్లాడచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీది మాట్లాడుతుంటే కూడా వాళ్ళని దబాయించేస్తానంటే ఎట్లాగా? ఆ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్, అక్కడ ఎఫ్ఐఆర్ కూడా కాదు ఛార్జ్ షీట్, ఆ ఛార్జ్ షీట్ని చూస్తే సరిపోతుంది కదా.